సార్వత్రిక సమరంలో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్డీఏను ఎదుర్కోవడానికి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. అలాగే ఎలాగైనా అధికారం సాధించడమే లక్ష్యంగా భారీగా హామీలు ఇస్తూ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కర్ణాటకలో, తెలంగాణలో తమకు అధికారం కట్టబెట్టిన ఫార్ములాని పార్లమెంటు ఎన్నికల్లోనూ కొనసాగించింది. కర్ణాటక ఎన్నికల్లో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు కాంగ్రెస్ కు అధికారం దక్కేలా చేశాయి. వాస్తవానికి కర్ణాటకలో కొంతమేరకు కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉండటం, ఆ పార్టీ గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులవ్వడంతో ఆ పార్టీకి అధికారం దక్కింది. అయితే తెలంగాణలో ఎన్నికలకు 6 నెలల ముందు కూడా ఆ పార్టీకి అధికారం దక్కుతుంది అని ఎవరూ భావించలేదు. బహుశా కాంగ్రెస్ నేతలు కూడా అనుకొని ఉండరు. అయితే కాంగ్రెస్ 6 గ్యారంటీలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. అలాగే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఇప్పుడు దేశంలోనూ అదే పరిస్థితి. మోదీ హ్యాట్రిక్ ఖాయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో హస్తం మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీ అంటూ మేనిఫెస్టో విడుదల చేసింది. 5 న్యాయాలు 25 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళుతోంది. ఇక తమకు కలిసి వచ్చిన తుక్కుగూడ సభలోనూ వీటిని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ముఖ్యంగా తెలంగాణ ముందుకెళుతోంది. తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానున్నారు. ఈ సభకు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను సమీకరిస్తున్నారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ సభ ద్వారా జాతీయ స్థాయిలో ఎన్నికల శంఖం పూరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎన్నికల సమరాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ జనజాతర సభతో హిస్టరీ రిపీట్ అవుతుందంటున్నారు. 5 న్యాయ్ 25 గ్యారంటీలకు ఇక్కడి నుంచే ప్రచారం కల్పించనున్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు పెద్ద పీట వేసింది. సామాజిక న్యాయంతో పాటు రైతులు, కార్మికులకు, యువతకు, మహిళలకు న్యాయం పేరిట ఈ గ్యారంటీలను అమలు చేయనున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని దేశ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విషయాలను హైలైట్ చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని తెలిపింది. నిత్యావసరాల ధరలను తగ్గించడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది. ప్రధానంగా పేదల ఆదాయానికి భరోసా కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు మాత్రమే కాకుండా వారికి అన్ని రకాలుగా ఆదుకునేలా ప్రణాళిక ఉంటుందని పేర్కొంది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఉపాధి కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. మహిళలకు పారిశ్రామికంగా, రాజకీయంగా, విద్యా రంగాల్లో మెరుగైన ఉపాధిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను తీసుకువచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేలా పథకాలను రూపొందిస్తామని తెలిపారు. కర్ణాటక, తెలంగాణలో తరహాలోనే జాతీయ స్థాయిలో గ్యారంటీలను తీసుకువచ్చేలా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు కనపడుతోంది. ఇక అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని కూడా హామీ ఇచ్చింది. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ అంటూ ఏషా మొత్తం భారీగా ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక కుల గణనను కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లపై 50% పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణను ఆమోదిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వివక్ష లేకుండా అన్ని కులాలు, వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు గృహ నిర్మాణం, వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఆస్తుల కొనుగోలు చేసేందుకు సంస్థాగత పరపతిని పెంచుతామని పేర్కొంది. ప్రభుత్వ భూములు, మిగులు భూములను పేదలకు పంపిణీ చేసేలా పర్యవేక్షించేందుకు ఒక అథారిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పేదల కోసం, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలల నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తోంది. వాటిని ప్రతి బ్లాక్ కు విస్తరిస్తామని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు కల్పించిన హక్కులను, విశ్వాసాన్ని ఆచరించే ప్రాథమిక హక్కును పార్టీ గౌరవిస్తుందని తెలిపింది. మైనారిటీలకు చెందిన విద్యార్థులు, యువత విద్య, ఉపాధి, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు, ఇతర రంగాల్లో పెరుగుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా పార్టీ ప్రోత్సహిస్తామని పేర్కొంది.
25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కళాశాల గ్రాడ్యుయేట్లకు అప్రెంటిస్షిప్ లో భాగంగా సంవత్సరానికి 1,00,000 ఇస్తామని తెలిపింది. మార్చి 15 వరకు ఉన్న విద్యా రుణాల్ని కూడా మాఫీ చేస్తామని తెలిపింది. దేశంలో ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల వరకు క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ ఇన్సూరెన్స్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే మహిళలకు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు కల్పించే అంశాన్ని సైతం మేనిఫెస్టోలో చేర్చింది. ఇక ముఖ్యంగా దేశం మొత్తం రుణమాఫీ చేస్తామని సంచలన హామీ ఇచ్చింది. మొత్తం 25 గ్యారంటీలతో గెలుపు గుర్రం ఎక్కాలని చూస్తోంది. మరి ఈ హామీలు గ్యారంటీలు కర్ణాటక తెలంగాణ తరహాలో విజయాన్ని అందించి ఢిల్లీ పీఠం దక్కేలా చేస్తాయేమో చూడాలి.